హెచ్సియుల జింకను కుక్కల గుంపు తరిమి కరిచి చంపిన వార్త బయటికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీల పాత ముచ్చట్లు బయటికి వస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను కూడా బయటికి దిశి ట్రోల్ చేస్తున్నారు. ఆ ముచ్చటేందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ జింకలు గింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి వాళ్ళు వేసిన దెబ్బకు. ఇన్నరా నిజమైన అడవిల్నే జింకలు కానరావు, నడి హైదరాబాద్ లో జింకలు ఉంటాయా? ఏఐతోని సప్పులు పుట్టించి ఎక్కడియో వీడియోలు ఇక్కడి అని పుకార్లు పుట్టించి మస్తు డ్రామా చేసిండ్రు. అది మేము తట్టుకోలేకపోతున్నాం అంటున్నాడు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి హెచ్సియులకు వచ్చి గడ్డి గరక తిన్నది ఏంటిస్తారు? జింక కాదా? ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏనా, లేకుంటే ఎవరన్నా రోబో జింకను తీసుకొచ్చి అక్కడ గడ్డి మేసినట్టు చేసిండ్రా? కుక్క గారిస్తే ఫారెస్ట్ వాళ్ళు ఎత్తుకొని పోతున్నది ఏంటిస్తారు? ఇది కూడా క్రియేట్ చేసిన వీడియోనేనా? దావకానకు తీసుకపోతుంటే ఆ మూగజీవి ప్రాణం ఇడ్చింది, అది కూడా ఫేక్ వార్తే అంటారా? లేకపోతే సర్కార్ను బద్నాం చేసేటానికి గిట్టనోళ్ళు ఎక్కడి నుంచో జింకను తీసుకొచ్చి ఇడ వదిలిపెట్టి డ్రామాలు ఆడుతున్నారు అని అంటారా? పక్షుల అరుపులు నిజం కాదా? జింకల పరుగులు నిజం కాదా? హెచ్సియు ముచ్చట మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడిండో చూడుండ్రి. హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందంటే కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ, లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందని ఏమన్నా భ్రమల బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. అడవి లేదా సార్? భ్రమలలో వాడేటట్టు చేస్తున్నారా సార్? ఆ ఫోటోలు వీడియోలు తీసిన వాళ్ళు చదువుకోలేదా సారు? హెచ్సియు విద్యార్థులకు చదువుకోకుండానే దాంట్లో సీట్లు వచ్చినాయా సార్? ఇంతకు అడవి అంటే ఏంటి సార్? దట్టమైన చెట్లు ఉండేదాన్నే అడవి అంటారు. అది నడిపట్నంలో ఉంటేంది, మారుమూల ప్రాంతంలో ఉంటేంది, అడవి ఏదైనా అడవే కదా సారు? మరి లేకుంటే వందల కొద్ది బుల్డోజర్లు ఎందుకు పంపి చెట్లు లేకుండా చేసిండ్రు సార్? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని గుంట నక్కలు అక్కడికి చేరి కుట్రలు చేస్తున్నారు అన్నాడు కదా. మరి ఎవరు సార్ గుంట నక్కలు? జీవరాశులున్నాయి అని చెప్పినోళ్ళ, లేకుంటే ఏఐ యానిమేషన్లు అని చెప్పేటోళ్ళ? ఎందుకు సార్ నిజమేందో అబద్ధమేందో తెలియకుండా మాట్లాడు అనిగో ఈ వీడియోలను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా పబ్లిక్.